जय गुरुदेव दत्त सद्गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री मेधा दक्षिणामूर्तये नमः। हरि ओम। భక్త బాంధవులకి శుభ మంగళ శాసనాలు అందిస్తూ వేదికని అలంకరించినటువంటి నా సహ స్వామీజీ మరియు అధ్యాపకులకి వినమ్ర సహ ప్రణామాలు అర్పిస్తూ మౌనంతోనే ఏం సాధించవచ్చు, ఏం చేయవచ్చు అనేది మేధా దక్షిణామూర్తి సప్త ఋషులు సనకనంద మహర్షులు వాళ్ళు ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆది గురువు అయినటువంటి మేధా దక్షిణామూర్తి దగ్గరికి వస్తారు. ఈయనేమో యంగ్, చెట్టు కింద కూర్చున్నాడు. వాళ్ళు సరే ఒక గంట వెనక లేస్తాడులే అనుకొని కూర్చున్నారు. తననే చూస్తూ కూర్చున్నారు. ఎవరిని? మేధా దక్షిణామూర్తి. ఆయన ఎక్కడున్నాడు? మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఒక రోజు అయిపోయింది. వాళ్ళు ఆయన ఎప్పుడు లేస్తాడని చూడడం మానేసి ఆలోచనలు వస్తుంటాయి కదా, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు లేస్తాడు, సమయం అయిపోతుంది అనే భావనకించి సమయం లేని స్థితికి వచ్చేసాడు వాళ్ళు. అంటే మనం ఉదయం ఏమైనా పని ఉంటుందంటే మనం తొందరగా మెడిటేషన్లో కూర్చొని ఒక టైం కేటాయించుకొని ఆ టైం లోపల మనం కంప్లీట్ చేసుకొని మన పనులలో మనం ఉంటాం. అదే అక్కడ వాళ్ళు అనుకొని ఉన్నారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, స్వామి కదలడం లేదు. ఆయన కళ్ళు తెరిస్తే వాళ్ళ ప్రశ్నలకి సమాధానం అడుగుదాము, మా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అనే యొక్క ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. స్వామీజీని తదేకంగానే చూస్తూ చూస్తూ ఉన్నారు. సంవత్సరాలేని వాళ్ళకి ఆలోచన రావట్లేదు. ఎప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడని వాళ్ళకి ఆలోచన రావట్లేదు. తెరిచినప్పుడే అడుగుదాంలే అనుకొని కూర్చున్నారు. ఇంకో పని ఏం లేదు, ఆయనైనా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆలోచన లేదు వాళ్ళకి, ఆయననే చూస్తూ ఉన్నారు. చూస్తూ 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 వాళ్ళు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఎందులోకి వెళ్ళిపోయినారు? ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేప్పుడు మేధా దక్షిణామూర్తి వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళ యొక్క మనసులో అంతర్లీనంగా ఉన్న ఏవైతే భావనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకటొకటిగా అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ స్థితిలోకి వచ్చిండ్రు? సమాధి స్థితిలోకి వచ్చిపోయినరు. అప్పుడు అనిపించింది వాళ్ళకి, ఓహో ఇది కదా ఆత్మస్థితి అని. ఇప్పుడు శక్తి ఆవరించి ఉంది సృష్టిలో అని ఎప్పుడైతే మనం వివరణ చెప్తూ ఉన్నామో, మన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా వివరంగా చెప్పిండు. వివరంగా చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ వేసాను, మళ్ళీ వివరంగా చెప్పిండు అది ఈ సృష్టిలో ఎలా ఉంటుంది అని. శుద్ధ చైతన్యం. మీకు బీజక్ అని ఒకటి ఉంది, కబీర్ సాబ్ మట్ వాళ్ళది. బీజక్ అనే గ్రంథంలో వివరంగా ఉంది. ఈ సృష్టి మనకి సంఖ్యాయుగంలో ఉంది. రెండవది, ఇప్పుడు మనం కూడా ధ్యానంలో ధ్యానం ద్వారా జ్ఞానం ఉత్పత్తి అవుతుంది అంటే, జ్ఞానం వస్తుంది అంటే, ఇది ఎవరికి అనుభవము? అందరికీ అనుభవమే ఉంది. నేను స్వామి అన్నట్టు ఎక్కువ శాతం శ్రీశైలం అడవిలోనే
మాది ఇక్కడ మహేశ్వరం గుడిలో ఒక 25 years అక్కడనే ఉండి ఎప్పుడూ శ్రీశైలం అడవిలో వెళ్ళి కదలి వనం అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకునేవాళ్ళం. అక్కడ వెళ్తున్న సమయంలోనే అంటారు కదా, నా లోపలిగా నా పరమాత్ముడు ఉన్నాడు, అందు గురించి అద్దుమరాతేరు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక స్వామీజీని చూసి నేను అనుకున్నా, ఆయన ఏ రాత్రైనా వెళ్ళిపోయేవాడు, నేను కానీ అట్లా వెళ్ళిపోయినా స్వామీజీ అంటే ఆత్మస్వరూపాన్ని అయిపోయినని, అలా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్ళిపోతుంటే సరే ఎలుగుడ్డ అక్కడ అనిపించినప్పుడు నేను స్వామీజీని, అది జంతువు, దాని దారి దాంది, నా దారి నాది ఏమనుకున్నప్పుడు దాని దారి నా దారి నాది అనుకుని నేను 2 అడుగులు వేసిన. 3వ అడుగుకి దాని సహజ సిద్ధంగా గుణంతో ఒక సిగ్నల్ ఇచ్చింది, లేచి తిరిగి పండుకుంది. నేనప్పుడు స్వామీజీని కాబట్టి అలాగే ముందరికి వెళ్ళిపోయినా, దాని సహజ సిద్ధమైన గుణంతో నా మీద అటాక్ చేసింది. అంటే దాన్ని చూసినప్పుడు నాలో అప్పటి వరకు ఉన్న ఏదైతే స్థితి ఉంది అది 2 ఉంది. ఒకటి ఉంటే ఏమన్నది ఎలుగొడ్డు కానీ ఏమి అన్నది, ఆ 2 ఉంది. 2 ఉన్నప్పుడు అనిపించింది ఇది ఎట్లా అటాక్ చేస్తుంది అనుకుంటేనే అది అటాక్ చేస్తూనే ఉంది. సో అప్పటి వరకు ఉన్న నా భావన వేరు, తర్వాత అది అటాక్ చేస్తే ముందు కలిగిన భావన వేరు. అంటే 2 ఉంది కాబట్టి అటాక్ చేస్తుంది, నాకు సూచనలు ఉన్నాయి, చెప్పిండ్రు కాబట్టి నాకు ఐడియాలజీ ఉంది. అది ఇప్పటికైనా మనం ఎప్పుడైనా కూడా మన స్థితిలో కానీ మన ఆలోచనలో కానీ ఏమీ మార్పు చేసుకోకుండా స్థిరంగా ఉండగలిగినప్పుడు మనం అది నిజస్థితి అంటారు. ఇది ఆ స్థితిలో మనం ఎంతవరకు ఉండగలుగుతాం. మనం అనుకుంటాం ధ్యానం చేస్తున్నాము, ఆలోచన స్థితిలోకి వెళ్ళిపోయినాము అని. ఇలాగే మేము చిన్న ఉన్నప్పటికీ ఆశ్రమాలకు వెళ్తున్నప్పుడు ఆశ్రమాలలో స్వామీజీలు మ్యాక్సిమం అప్పుడు ఏం చెప్పేది అని అంటే, ఈ భూమధ్యన దృష్టి పెడితే ఇక్కడ జ్యోతి ఉంటుంది, ఆత్మజ్యోతి అంటారు. ఇదే చిన్న ఉన్నప్పటికీ చెప్పేవాళ్ళు. అది మనకి ఇనన్నట్టుగా అన్కాన్షియస్ మైండ్ మనకి లోపల ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు, ఇక్కడ ఆత్మ ఉంటుంది, జ్యోతి ఉంటుంది అని. అది చెప్పింది ఒకటి, మనకు అర్థమైంది ఒకటి. సరే సమయం ఉంది కూర్చొని చేద్దాము అని అలా గుళ్ళో కూర్చొని ఒక 25 minutes అలా చేస్తూ ఉన్నప్పుడు మొదట సెల్ఫ్ హిప్నటిజం అంటే సెల్ఫ్గా మనం చెప్పుకోవడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నాము అని. అప్పుడైంది ఆలోచన స్థితి మెల్లిమెల్లిగా కూర్చున్నప్పుడు అవి ఆలోచనలు పరంపర వెళ్ళిపోయి, ఎప్పుడైతే ఇక్కడ జ్యోతి కనిపించే సమయం వచ్చిందో ఆలోచనలు వెళ్ళిపోయి ఇక్కడ లాగడము, రెండు కళ్ళకి చంద్రులు వచ్చినట్టు అనిపించడము, నేను ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ అలా అనిపిస్తలే. కానీ ఇవన్నీ కూడా తర్వాత వేరే తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంది ఇక్కడి వరకని. కానీ ఒక్కసారి కనుక మీకు ఏకాగ్రత కుదిరితే అన్ని ఆలోచనలకి ఎంచి ఒక ఆలోచన మీదకి వెళ్ళిపోతే, ఏకాగ్రత కుదిరితే అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది. మనకి 7 చక్రాలు అంటారు, కానీ 7 చక్రాలు, 7వది స్థితి. ఈ 7 చక్రాలలో మనము ఆజ్ఞాచక్రం వరకు మన ప్రయత్నంతో మనం సాధన చేసి అక్కడ వరకు మనం సాధిస్తే కనుక అక్కడి నుండి మనకు ఆటోమేటిక్గా పరమాత్మ వరకు తీసుకెళ్లేది ఒక స్థితి ఉంటుంది. ఇక డాక్టర్లకి మాకు ఉన్న సంబంధం చెప్తాను. ఎలుగుడు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి రావడం జరిగితే హాస్పిటల్లో నేనే నా అనుభవాలే చెప్తున్నాను, అనుభవిక జ్ఞానము అంటున్నాను. నా అనుభవాలు మాత్రం చెప్తున్నాను, నేను మీకు ఏమన్నా నాలెడ్జ్ మీకు ఉంది అంటే తీసుకోండి. నేను ఇక్కడ ఎప్పుడైనా ఏ సభకైనా నేను మొదట వెళ్తా, ఆఖరణ వస్తా. ఎందుకు అంటే అందుకేం ఏమన్నా సమాచారం నాకు దొరుకుతుంది. మొదట వచ్చి ఇక్కడ కూడా నాకు కొన్ని సమాచారాలు దొరికినాయి కాబట్టి ఇంతసేపు ఉన్నాను. ఆఖరి వరకు ఆఖరిని వెళ్ళిపోతా. నేను వేరే మీటింగ్కి వెళ్ళేది అయినా సరే ఉంటా. ఇక్కడ వచ్చేసి జ్ఞానం అనేది మనకి కొందరికి 100 ఏళ్ళకి దొరకవచ్చు, కొన్ని సంవత్సరానికి దొరకవచ్చు, కొందరికి క్షణమాత్రంలోనే
దొరకవచ్చు. సమాచారం ముఖ్యం. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు ఇప్పుడు ఎలుగుడు గడిచింది, ఇక నన్ను మా స్వామీజీలు హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఫైట్ జరిగింది నాకు దానికి. అప్పుడు కొంచెం మేము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండే కాబట్టి కొంచెం తప్పించుకొని పారిపోయింది. అది ఎలుగుడు గడిచిన తర్వాత హాస్పిటల్ తీసుకొస్తే అంతకుముందు ఒక స్వామీజీని మేము చూసినాము. ఇక్కడ కోసుకున్నది అతనికి. కోసుకున్నప్పుడు కుట్లు కంపౌండర్ వేసాడు, మా ముందరనే వేసాడు. అతని ఫేస్లో కానీ ఎలాంటి బాధ కనిపించలేదు. ఈ శరీరం నీది కాదు అంటారు కదా, మనకు దెబ్బ తాకితే మనకి నొప్పి అవుతుంది. తను ఆ స్థితిలో ఉన్నాడా లేకుంటే మన డ్రింక్ తీసుకొని ఉన్నాడా అని అనుకున్నాం. కానీ అతను డ్రింక్ తీసుకోలేదు, అతను అలాగే కుట్లు వేయించుకున్నాడు. నేను స్వామీజీని కదా, అప్పుడు ఏం చేసినంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కంపౌండర్ ఉండండి, అది ఇనిస్థీషియా ఏమంటారు రాస్తారు. రాసినప్పుడు నేను రాయొద్దు అట్లనే అన్న కుట్లు. నేను స్వామీజీని అనుకుంటున్నా కదా, ఒక కుట్టుకి నాకు నొప్పి కాలేదు. ఇక్కడ మీరు గమనించాలి, ఒక కుట్టుకి నాకు నొప్పి కాలేదు, ఎందుకంటే రక్తం వెళ్ళలేదు. రెండో కుట్టుకి కూర్చంగా రక్తం వెళ్తుంది, సురుసురు ఉండేదాన్ని. అప్పుడు నొప్పి అనిపించింది. అరే ఏమన్నా రాయరా కంపౌండర్, నేను రానే పిలుస్తే నేను రాయరా ఏమన్నా రాసి అంటే ఏదో చుట్టుముట్టు రాసి మొత్తం కుట్టు నా ముందరనే వేస్తున్నాడు అనిపించింది. ఇదే శరీరం ఒక కుట్టుకి నొప్పి కాలేదు, రెండో కుట్టుకి నొప్పి అయింది, మూడో కుట్టుకించి నాకు మొత్తం నొప్పే కాలేదు. అంటే దేనికో చేసిండు మాతాజీ. మొదటి కుట్టుకి రక్తం వెళ్ళలేదు, అంటే నా లోపల రక్తము కనిపించినప్పుడు పెయిన్ అవుతుంది అనేది లోపల ఉండిపోయింది. ఉండొచ్చు, మేబీ ఎవరన్నా చెప్పచ్చు, మనకు రక్తం దెబ్బ తాకినప్పుడు రక్తం కానప్పుడు నొప్పి అవుతుంటుంది, అవునా? అట్లా ఉండొచ్చు లోపల. మొదటి కుట్టుకి నొప్పి కాలేదు, ఎందుకు రక్తం వెళ్ళలేదు, చక్కన వేసేసిండు నా ముందరనే. రెండు నొప్పి అయింది, మూడో కుట్టుకి నా ముందరనే వేసిండు. అనిపించింది దీన్ని గుర్తించేది ఏదో ఉంది లోపల. ఇది లోపల మైండ్కి చేర్చడానికి ఏదో ఉంది లోపల. దీనికి మొదటి కుట్టుకు నొప్పి కాలేదంటే దాన్ని నా మనసు స్వీకరించలే. రెండవది నొప్పి అయింది కాబట్టి స్వీకరించింది. మూడో కుట్టుకి ఏంచి అతను ఏదో రాసిండు, దాన్ని రాసినప్పుడు అది నా మనసుకి చేరనీయబడలేదు. ఇది నాకు కలిగిన భావన. అప్పుడు అంటే శరీరం వేరు ఆత్మ వేరు అని అంటారు, అది వేరు ఏదో ఉండొచ్చు మేబీ. కానీ దీంట్లో గుర్తించేది ఏదో ఉంది, దీంట్లో ఇవన్నీ గుర్తించేది వ్యక్తం చేసేది ఏదో ఉంది, వేరే ఉంది. ఇప్పుడు ఇక్కడికించి నేను మరొకసారి ఉస్మానియా హాస్పిటల్లో ఒక స్వామీజీకి సేవ చేసి తందుకు ఉండాల్సి వచ్చింది ఒక వ్యక్తికి. అప్పుడు ఇంకో భావన కలిగింది, అయితే సేవ చేస్తున్నాము, నేను స్వామీజీని కాబట్టి అలా మామూలుగా పోయి ఉన్నాము. నాతో పాటు ఉన్న ఒక స్వామీజీ అతను చాలా సేవ చేస్తున్నాడు. అతని సేవ చూసి నాకు కలిగింది భావన. ఇప్పుడు మన దుర్గానందపురి స్వామీజీ ఉన్నారు కదా, ఒక ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే కనుక మీకు ఆ సేవలో మీరిన లయమే చేయాలనిపిస్తుంది, అంత మంచి సేవ చేస్తారు స్వామీజీ. అలా నాకు ఒక స్వామీజీ, నాతో పాటు ఉన్న స్వామీజీ ఒక ఆ రోగికి సేవ చేసిండు. అప్పుడు నేను 4 రోజులు ఉన్నప్పుడు మేము మడి ఆచారం నాకు ఎక్కువ, స్నానం చేయాలి, మడి బట్టలు కట్టుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి, దాని తర్వాత ఏమన్నా తీసుకోవాలి. నేను అలా చేస్తూ పబ్లిక్ గార్డెన్ కాడికి వచ్చి స్నానం చేసుకొని మడి కట్టుకొని అనుష్ఠానం చేసుకుంటుంటే, ఈ లోపల మా స్వామీజీ లేనప్పుడు ఆయనకి హాస్పిటల్లో చేంజ్ చేస్తారు కదా బట్టలు కింద, తను మొత్తం బెడ్ రీడెన్, తనకి అన్నీ వీలే చేయాలి. సో అలాంటి టైంలో నేను ఇక అది కొద్దిగా మానుకొని హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో దన్మాట ఒక దగ్గర బయట ఉండి స్నానం చేసుకొని వచ్చి అన్ని చేసుకుంటుంటే, అక్కడనే ఉస్మానియా హాస్పిటల్ ఎన్నో లోపలికి బయటికి వెళ్తుంటాయి, బయటికి ప్రాణంతో వస్తారు, ఇక వెళ్తారు. అలా ఒక పేషెంట్ ఏమంటారు పారాలసిస్ పేషెంట్ వచ్చింది. అతను మా బెడ్ పక్కనే అన్నాడు. అతను ఉన్నాడు అనిపించింది, అవును గుర్తించేది ఉంది కదా లోపల, మళ్ళీ అతను వ్యక్తం చేయలేకపోతున్నాడు, మాటలు రావట్లేదు అతనికి. ఏమో రావట్లేదు,
మాటలు కూడా రావట్లేదు, కదలేకపోతున్నాడు. ఒక్క పక్కన ఇట్లా మరలంటే వాళ్ళు పిల్లలు మలిపాలి. ఎవరు మలిపాలి? నీ పిల్లలు మలిపాలి. గుర్తించేది ఒకటి ఉంది కదా, నాకు అర్థమైంది ఇప్పటివరకు గుర్తించేది ఒకటి ఉంది అని అంటే అప్పుడు వ్యక్తం చేసేది కూడా ఒకటి ఉంది. మనకి వ్యక్తం చేసేది కూడా ఇంకోటి ఉంది. గుర్తించేది ఒకటైతే వ్యక్తం అదే శక్తి, అదే శక్తి, అది మన లోపల ఉంది. చేతన శక్తి, గుర్తించేది, వ్యక్తం చేసేది. దీన్ని ఎలా అనువాదించుకున్నాను నాకు నేను అనంటే శంకరుడు పార్వతి. శంకరుడు ఆయన గుర్తిస్తాడు, వ్యక్తం చేయడు. పార్వతీమాత వ్యక్తం చేస్తుంది శక్తి. అందుగురించి ఆమెను ఏమన్నారు? శివ శక్తి. శివం ఉంటే జీవం, శివం లేకుంటే శవం. శివం ఉంటే జీవం, శివం లేకుంటే శవం. శక్తి ఉంటే నువ్వు వ్యక్తం అవుతావు, శక్తి లేకుంటే వ్యక్తం లేవు, వ్యక్తం చేయలేవు. అదప్పుడు నాకు అర్థమైన చిన్న సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు తెలియదు, స్వ అనుభవం. ఇక ఇక్కడ నేచర్కి వద్దాం. ఇంకా లోపల ఇంకా ఉందండి, నేచర్కి వద్దాం. నేను అప్పుడు శివలింగానికి రుద్ర అనుష్ఠానం చేస్తాను. ప్రకృతికి మేలు చేస్తున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది వేరు. ఒక శివలింగానికి ఎందుకు ఉంది, ఎందుకు మనం పెట్టిండ్రనే దానికి మా విలేజ్లో ఊరి మధ్యన ఒక శివలింగం ఉంది. శివాలయాలు ఎప్పుడు ఊరి మధ్యన ఉండుంటాయి. శివాలయం ఉంది ఊరు మధ్యన. వానలు పడలేవు. వానలు పడనప్పుడు ఘట్టాభిషేకం అని చెప్పి ప్రతి ఇంటి నుండి ఒక బిందె నీళ్ళు తీసుకెళ్ళి ఆ శివలింగం ఉన్న గుడిలో పోయడం, గర్భగుడిలో. ఆ యొక్క రంధ్రాలని మట్టితో నీళ్ళు పోకుండా అన్ని అక్కడికి నుంచి బంద్ చేస్తూ మొత్తం శివలింగం మునిగిన తర్వాత ఇక్కడ వరకు నీళ్ళు వచ్చే వరకు పెట్టేసిండ్రు. మీకు చెప్తే ఒక విచిత్రం అవుతుంది. 3 daysలో వాన పడ్డది. మా ఊర్లోనే పడ్డది, పక్క ఊర్లో కాదు. మా ఊర్లోనే పడ్డది, పక్క ఊర్లో కాదు. ఈ సంవత్సరం చేసిండ్రు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేసిండ్రు. పడ్డది వాన. అప్పుడు కాలం అకాలం ఏర్పాటు చేసి ఉండొచ్చు. నాకు స్టడీకి అప్పటికే నాకు సపరేటు రూము, నాది 8వ తరగతి. అప్పుడు రూమ్లో మొత్తం నీళ్ళు పోసినాం. నేను మా అన్న ఇద్దరం కలిసి మొత్తం నీళ్ళు పోసినాం. కజిన్ మా అన్న పోసి చూసినాం. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. అంటే మా చుట్టుముట్టులు అందరూ తిట్టిండ్రు కానీ వాన వల్లే. ఒక అనుభవం అది. అంటే ఆ గుడికి ఏముంది, ఎందుకు పడ్డది? పడ్డది కరెక్టే, ఎందుకు పడ్డది, ఎట్లా పడ్డది, ఎలా పడింది వాన? సమ్ క్వశ్చన్తో అట్లనే ఉన్నప్పుడు స్టడీ అయిపోయింది. అప్పుడు ఇంకో విలేజ్లో అలాగే చేసిండ్రు, అప్పుడు పడ్డది. అని ఇక్కడ చేసే మళ్ళీ రాజస్థాన్లో మొత్తం ఏడారి కదా, అక్కడ చేయొచ్చు కదా. కబీర్ సాబ్ మఠాలు మా పక్కన అనమాట. ఇట్లా సత్సంగం మా జరుగుతుండే. సో వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ అవును కరెక్ట్ అయింది. ఇక అక్కడికించి ఒకసారి శ్రీశైలంలో ఉదయం 8 గంటలకల్లా ఘట్టాభిషేకం చేస్తే మధ్యాహ్నం వరకు పడింది. ఇప్పటికీ చేస్తారు. ఘట్టాభిషేకం చేసినప్పుడు మేము వెళ్తాం. ప్రతి ఎండాకాలంలో కంపల్సరీ చేస్తారు. చేసినప్పుడల్లా ఉదయం 8 గంటలకు చేస్తాము, మధ్యాహ్నం 2-3 గంటల మధ్యాహ్నం కరెక్ట్ వాన పడుతుంది. ఇప్పటికీ శైలేశ్వరం అని ఒకటి ఉంది శ్రీశైలం అడవిలో. మీకు చైత్ర పౌర్ణమికి మేము 3 రోజులు అక్కడ సేవ చేస్తాం. మేము ఎగ్జాక్ట్లీ ఈ 5 రోజుల లోపల వాన కంపల్సరీ పడుతుంది అక్కడ. సరే, ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఎలా పడుతుంది అని అనుకున్నప్పుడు ఈ శివలింగం ఏదైతే ఉంది కదా, మీరు అణు రియాక్టర్లని ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు. అది అణు రియాక్టర్లు ఉన్న ఆకారం కూడా శివలింగ ఆకారంలో ఉంటుంది అని. లింగం మధ్య జగత్ సర్వం అన్నారు. ఈ సృష్టి మొత్తము లింగం మధ్య నుండి వచ్చింది అంటారు. ఇప్పుడు వచ్చేసి ఆ శివలింగం ఏదైతే ఉంది కదా, ఈ శివలింగము భూమి నుండి అటాచ్మెంట్ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఈ మధ్యన మీరు విలేజర్స్ అయితే బొడ్రాయి పండుగ చేసి ఉంటారు. అది కూడా మీకు భూమి లోపల 1 గజంన్నర లోపలికి ఉంటుంది. అది ఊరి మధ్యన ఉంటుంది. దాన్ని హద్దులు పెట్టి ఆ మధ్యనే విలేజ్ నిర్మాణం చేస్తారు.
ఇక్కడ వచ్చేసి ఆ యొక్క శివలింగం భూమిలో నుండి ఆ యొక్క వేడిని గ్రహిస్తుంది. 5 కన్నులతో ఉన్న వేడి మీరు వాన పడ్డప్పటికీ చూడవచ్చు. భూమి పైన మీకు ఒక వేడి పొరలు వస్తాయి. ఇది నా సొంత ఆలోచన, మళ్ళీ మీరు శాస్త్రానికి దానికి దీనికి బేరీ చేసుకోవచ్చు. అది శివలింగం మీకు ఈ ఆకారంలో ఉంటుంది. శివలింగం ఇది పానివట్టం, ఇది నర్మదా బాన్ అంటారు. ఇది ఈ ఆకారంలో ఉన్న శివలింగానికి భూమి, ఇది ఫ్లాట్ భూమి, దీని నుండి వచ్చిన వేడిని ఇది గ్రహించి ఈ యొక్క మ్యాగ్నెట్గా మీకు ఏదైతే పొగగొట్టం ఉంటుంది ఇళ్ళల్లో, మీకు ఇప్పుడంతా గ్యాస్ వచ్చింది, విలేజర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది పొగగొట్టం ఉంటుంది. ఆ పొగగొట్టం ద్వారా ఏదైతే ప్రకృతిలోకి పొగ వెళ్తుందో ఈ వేడి అలాగే పైన మీకు ప్రతి గుడి ఒక స్టాటిస్టిక్స్తో కడతారు. సనాతన ధర్మంలో ఉన్నది అదే విశిష్టత. మీకు గర్భగుడి ఎంత ఉండాలి, మూలమూర్తి ఎంత ఉండాలి, పంచాయతనమా షష్టాయతనమా అనేది, త్రయాత్మకమా అనేది వాళ్ళు నిర్ణయించి కడతారు. అది ఆ గుడిలో పైన మీకు త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, పత్రి సార్ చెప్పింది. ఇది పైన త్రిభుజాకారంలో ఉంటాయి, మీకు ఫ్లాట్లో ఉంటాయి. త్రిభుజాకారంలో గోపురం ఉంటుంది, పైన కలశం ఉంటుంది. ఈ కలశం ద్వారా ప్రకృతిలో మీకు కలశం ఇలా ఉంటుంది. ఈ వాతావరణం ప్రకృతి మొత్తం దానికి అనుసంధానం ఉంటుంది. ఈ వేడి గాలి ఎప్పుడైతే శివలింగాన్ని తాకి శివలింగంకి నుంచి పైకి వస్తుందో పైన నీటి దార ఉంటుంది, దారాపాత్ర అంటారు. దాంట్లో ఏముంది, నీరుంది. ఆ నీరు దీని మీద పడడం వల్ల అత్యంత విలువైన ప్రాణశక్తిగా మారి ప్రకృతిలో కలుస్తుంది. అది ఎప్పుడైతే నీటితో మొత్తం మీరు ముంచేసిండ్రో దాన్ని, సేమ్ మనకి చిన్న ఉన్నప్పుడు క్లాస్లో నేర్చుకున్న పాఠమే ఇక్కడ ఉపయోగపడుతుంది. అక్కడ ఏదైతే సముద్రంలో వేడి గాలికి ఏదైతే మనకి నీళ్ళు ఆవిరిగా మేఘంగా మారి వచ్చి పడుతుందో, అలాగే ప్రకృతిలో ఆల్రెడీ మనకి ప్రాణవాయువు ఉంది. ఈ యొక్క వేడి గాలి దానికి తోడు కావడం వల్ల మేఘంగా మారి వర్షంగా పడుతుంది. సరే మీరు అనొచ్చు వర్షం ఎలా పడుతుంది అని. మనం నీటిని విడమరిస్తే H2O అంటే గాలి సమ్మేళనం 2 వాయువులు కలిస్తే కానీ ఇది నీరుగా మారింది. మనం బండి బయట పెట్టి వెళ్తాం చలికాలంలో, మనం ఉదయం వచ్చి చూసేసరికి దాని మీద నీటి బిందువులు ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఈ ప్రకృతిలో నీళ్ళు ఉన్నది ఆల్రెడీ, దాన్ని మనల్ని గుర్తించి అలా చేస్తుంది. జ్యోతిర్లింగాలు అంటే ఇప్పుడు చెప్పినాను మీకు, ఉదయం మేము చేస్తే సాయంత్రం వరకు వాన పడుతుంది. అదే విలేజ్లో అయితే, మేము ఉన్న క్షేత్రంలో అయితే అక్కడ మనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మాకు 3 days పట్టింది. కొన్ని ఊర్లలో 5 days పడుతుంది. మా ఊర్లో ఇంకో గుడిలో చేస్తే నైట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ వరకు వాన పడ్డది. ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత ఏంది అని అంటే, ఈ ప్రకృతిని మనకు అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన విధి విధానాలే ఈ యొక్క పూజా విధానాలు. మీకు ఏదైతే అందరికీ తెలిసి ఉండొచ్చు, 1984లో భోపాల్ దుర్ఘటన జరిగింది. భోపాల్ దుర్ఘటన, విషవాయువు ఒక కంపెనీ నుండి వెలువడి మొత్తం పట్టణంలో ఉన్న చాలా మందిని ఆ విషవాయు ప్రభావం వల్ల వాళ్ళందరూ కూడా కొందరు రోగగ్రస్తులు అయ్యారు, కొందరు స్వర్గస్థులు అయ్యారు. అలాంటి విష ప్రభావం కూడా ఏ ప్రభావం పడని ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి మీద వాళ్ళు మన సైంటిస్టులు వాళ్ళందరూ వెళ్ళి ఎక్విప్మెంట్లు పెట్టి పరిశోధన చేస్తే ఆ ఇంట్లో ఎలాంటి విషవాయువుకు సంబంధించిన ఆనవాలే లేవు. ఎందుకు లేవు అని వాళ్ళని విచారిస్తే కనుక వాళ్ళ ఇంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం లేదు, విషవాయువు యొక్క ప్రభావం ఇంటి వాళ్ళ మీద ఏం లేదు. వాళ్ళు నిత్యము ఏం చేసేవాళ్ళు, అగ్నిహోత్రం చేసేవాళ్ళు. రైట్, నిత్యము అగ్నిహోత్రం చేసేవాళ్ళు. అంత ఎనర్జికల్. ఎలాంటి విషవాయువుని కూడా మనం ఒకసారి హోమం చేస్తే ఒక 100 గ్రాముల నెయ్యి వేసి హోమం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ని మనము ప్రకృతిలో పంపినట్టు అవుతుంది. ఫ్యాక్టరీలో నుండి వచ్చేది పొగనే, హోమంలో నుండి వచ్చేది పొగనే. ప్రకృతిలో ఫ్యాక్టరీ పొగ ఏం చేస్తుంది, ఓజోన్ పొరని మీకు పల్చన చేస్తుంది, మీకు ప్రకృతిని ఇబ్బంది పెడుతుంది. ఈ ప్రకృతికి ఆత్మ ఎవరు చెప్పండి,
మన లోపల ఒక ఆత్మ ఉంది కదా, మన లోపల ఈ దేహానికి ఒక ఆత్మ ఉంది, ఉందా లేదా? ఉంది. అది మన లోపల ఉంది, అవునా? ఎంత ఉంది అంటే చెప్పింది ఇప్పటికే. ఇప్పుడు ఈ ప్రకృతికి మనం ఒక ఆత్మ, ఇది శరీరం జడం, దీంట్లో ప్రాణం లేదనుకోండి, ఈ శవం అంతేనా? దీనికి అప్పుడు కొట్టినా తిండి దీనికి తెలియదు. అప్పుడు ఈ ప్రకృతిని ఇంట్లో ఈ శరీరానికి ఏం జరిగిన గుర్తించేది లోపల ఒకటి ఉన్నప్పుడు ఉన్నది ఎలాగో, అలాగే ఈ యొక్క ప్రకృతికి ఏం జరిగినా గుర్తించేది ఎవరు? మనమా? మనమే కదా. ప్రకృతికి ఏమైనా అయితే ఇబ్బంది పడేది ఎవరు? మనమేనా? మొత్తం వానలు పడుతున్నాయి అనుకోండి, ఆమ్ల వర్షాలు పడ్డాయి, మొత్తం వానలు పడతా ఉన్నాయి, మొత్తం హైదరాబాద్ కొట్టుకపోతుంది, ఎవరు ఇబ్బంది పడ్డారు? అప్పుడు మనమే ఇబ్బంది పడ్డాం కదా. ప్రకృతి ఇబ్బంది పడిందా? ప్రకృతికి ఏం తెలియదు, జడం అది. ప్రకృతిని మనకి అనుసంధానం చేసి ప్రకృతిని కాపాడుకుంటూ మనం కూడా ఎక్కువ రోజులు బతకడానికి, సర్వోలు కావడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన విధి విధానాలు, మనం ఎలా శరీరం మంచిగా ఉండడానికి ఎలాగైతే మనము మంచి అలవాట్లు ఏర్పాటు చేసుకుంటామో అలాగే ప్రకృతి కూడా మంచిగా కాపాడబడడానికి మన పూర్వీకులు వాళ్ళని ఋషులు అన్నారు. మనది ఋషి సంస్కృతి, ఋషి సాంప్రదాయం. సనాతన సంప్రదాయం దేని మీద ఆధారపడి ఉంది? ఋషి సంస్కృతి. ఈ యొక్క సనాతన సాంప్రదాయంలో నుండి మిగతా శాఖలు వచ్చి మతాలుగా ఏర్పడి అవన్నీ ఉన్నాయి, వాళ్ళ విధానం వేరు. ఇప్పుడు ధ్యానం కూడా మనకి పత్రిసారి తీసుకొచ్చాడు, పిరమిడ్ అని తీసుకొచ్చి అందరితో మెడిటేషన్ చేయిస్తూ ఆత్మ లోపలికి మిమ్మల్ని ప్రయాణం చేయించగలుగుతున్నారు, అవునా? ఆయన ఒక ఋషీశ్వరుడే, ఆయన కూడా ఒక ఋషీశ్వరుడే. ఋషి అంటే ఎవరు? తను కనుగొని అది జనాలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళని దానికి అనుసంధానం చేయించేవాడే ఋషీశ్వరుడు. యజ్ఞాలను కనుగొన్న వాళ్ళు యజ్ఞవల్కుడు, ఆత్మజ్ఞానం కనుగొన్నవారు అష్టావక్రుడు. అష్టావక్రుడు తెలుసా మీకు? అది అష్టావక్రుంది స్టోరీ ఎంతమందికి తెలుసు? అష్టావక్రుంది వేరు, అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. జనక మహారాజు సభ పెట్టినప్పుడు ఆ సభలో 10,000 మంది పండితులని పిలిచి వాళ్ళ ద్వారా తను ఆత్మ అనుభూతి పొందాలని వాళ్ళ ద్వారా చెప్పడంతో వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తే తృప్తి అనిపిస్తుంది, కానీ ఆ స్థాయిలో ఉండలేకపోతున్నాడు. తృప్తి అనిపిస్తుంది యజ్ఞాలు యాగాలు చెప్పి పండిత యొక్క సభల ద్వారా మీకు నా సగం రాజ్యం మొత్తం ఇస్తానని. అప్పుడు అష్టావక్రుడు అనే ఒక ఋషి పొంగవులు వచ్చిన్నారు. ఆయనను చూసి అందరు హేళన చేసి నవ్వుతా ఉన్నారు. నీకే సరిగ్గా లేదు, నువ్వు ఒకరికి ఇస్తావు అని. అంటే అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉన్నవాడు అష్టావక్రుడు అన్నారు. సరే వచ్చిన ముందరికి వచ్చి ఏమన్నాడు, మహారాజా నీకు నేను డెఫినెట్గా ఇస్తా గన్షాట్, నీకు కనుక ఆత్మ అనుభూతి ఇవ్వకుంటే శరీరఛేదనం చేసే. అప్పుడు అంటాడు, సరే అంతకుముందు నాకు ఇవ్వాల్సింది నువ్వు 3 వరాలు ఇవ్వు అన్నాడు. 3 మాటలు ఇవ్వు, వరాలుగా 3 మాటలు ఇవ్వు అన్నాడు. సరిగా ఒక అనుభూతి ఉంటుంది కదా. అన్నాడు చూడండి, నేను 5 అంటే 5 అన్న తర్వాత కొట్టాలంటే 3 కొట్టినాం. అట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. మనం ధ్యానంలో ట్రాన్స్లో కూర్చుంటాం కదా, ధ్యానం చేస్తున్నా కూర్చుంటాం. సూచనలు వస్తాయి కదా, సార్ చెప్పింది ఆలోచన రావద్దు, కట్ చేయండి, కట్ చేసుకుంటే వెళ్ళిపోయి ఏడికి వెళ్ళిపోతాం మనము? నిజంగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోమా? అలాగే అతను కూడా ఇతని మాటలు మాత్రమే పరిశీలిస్తున్నాడు. ఆయన 3 మాటలు ఇస్తున్నావు అంటే అప్పుడేంది? మాట ఇచ్చినామంటే తెలంగాణలో ఒక భాష ఉంటుంది, జానజాయ పరవచ్చన జాయ అని. అంటే మాట ఇచ్చినట్టే అనమాట. అతను నీళ్ళు వేసేసినాడు, అతని చేతులకు వదిలేసిండు, అయిపోయింది. రాజా నువ్వు నాకు 3 మాటలు ఇచ్చావు కదా, మొదటి మాట విను అంటే ఏమన్నాడు? నువ్వు నా బానిసవు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా బానిసవు అన్నాడు. అనగానే ఆయనకి మొత్తం కిరీటం ఎట్లా ఉంటుంది? రాజు అన్న తర్వాత ఒక ఫీలింగ్
ఆయన రాణులు, రాజ్యము, గుర్రాలు, ఏనుగులు, సామంతులు అందరి ముందల అతన్ని అన్ని ఆ మైండ్లకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు సరైన సద్గురువు అంటే ఎలా ఉంటాడు ఇప్పుడు చెప్తా. రాజా, నువ్వు సామంతుని, నువ్వు నా బానిసవు కదా, బానిస ఎక్కడ ఉండాలి? దగ్గర దిగి, అప్పుడు రాజు కాదు ఆయన, రాజు అనే అహం పోయింది, రాజు అనే అహము వెళ్ళిపోయింది, రాజు అనే భావం లేదు. ఇప్పుడు ఏంది, ఆయన బానిస. బానిస అంటే యజమాని ఎలా చెప్తే అలా వినాలి. అదే ఇప్పుడు మనకి దేవుడు మనము వేరు వేరుగా చూపించే క్రమం ఇది. దేవుని వేరుగా పెట్టి చూస్తున్నాం కదా, చూస్తున్నామా లేదా? ఇది మన లోపల ఆత్మనా? ఇది మన లోపల ఉన్న ఆత్మ అంటాం కదా, చేస్తాను ఇక్కడ చూపిస్తాం, అవునా? ఏమైనా చేయించండి ఎట్లా అంటాం. ఇది లోపల మన అహం. ఇదేంది, దీన్ని తర్జని అంటారు సంస్కృతంలో. అహము ఇది రెండు కలిపి చిన్ముద్ర అంటారు. ఇది భక్తి. అలా దేవుని వేరుగా చూపించి నప్పుడంటే ఇతని యజమాని ఎవరు? అష్టావక్రుడైన యజమాని. ఈయనప్పుడు ఎవరు? బానిస జనక మహారాజు. నువ్వు బానిసవు కదా, అందరి చెప్పులు లైన్గా పెట్టిపో అన్నాడు. అందరి చెప్పులు లైన్. ఇంకా కొంత ఉంటుంది లోపల మన లోపల. మన ఎంత ధ్యానంలో కూర్చున్నా నేననే భావన మన లోపల ఉంటుంది. ఎవరన్నా వచ్చి పక్కన ధ్యానం మీరు కూర్చుంటారు, ఇక్కడ పక్కన ఎవరన్నా గోడ అవతల మీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదో విషయాలు మాట్లాడితే మీరు పట్టించుకోరు. మీ విషయాలే మాట్లాడుకున్నారనుకోండి, మీ మనసు అక్కడ పోతుంది. కోనేవు ఎవరైనా ఈ గొంతు ఎవరిదో ఉండే, అరే ఈ సినిమా మీద ఆ మీద ఈ ముసలమ్మద గొంతు జ్వరం ముసలం లేకుంది, ఇలా మాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ధ్యానంలో కూర్చుంటారు, కానీ మనసు అక్కడ అవుతుందా పోదా? పోతుందా? పోతుంది. అలాగే అన్నకి కొంచెం లోపల ఇంకా ఉంది, అదిగిన పోగొట్టడానికి నువ్వు చెప్పులన్నీ సరిగా చేయపో అంటే చెప్పులు మొత్తం సరిగా చేస్తాడు. నువ్వు ఆడ కూర్చో అంటాడు. ఏడా అందరి సామంతుల మధ్యన అందరి మధ్యన అక్కడ కూర్చో అన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్, అందరు కూడా సైలెంట్గా ఉన్నారు. కూర్చున్న తర్వాత, రాజా నీ బ్రహ్మోద్యం దృష్టి పెట్టేసాయి, ఇక నీకు ఏ ఆలోచన రాకూడదు అన్నాడు. ఏమన్నాడు? నీకు ఏ ఆలోచన రాకూడదు, ఇది నా శాసనం, నేను యజమానిని, నేను చెప్పినట్టు వినాలి కాబట్టి నీకు ఏ ఆలోచన రాకూడదు, నువ్వు తదేకంగా నీ భూమధ్యన చూస్తూ అట్లాగే ఉండిపో అన్నాడు. అలాగే ఉండిపోయింది అన్న. ఉండిపోయి ఆలోచనలు లేవు, ఏమీ లేవు. మెల్లగా అతన్ని 72,000 నాడి వ్యవస్థ మొత్తం ఎక్కిద్దం శుద్ధ అవుతా ఉంది. జన్మ పరంపరలకించి వచ్చిన కర్మలు ఉంటాయి కదా, ఈ కర్మలన్నీ కూడా అతనికి ఆ యొక్క మన నాడీ వ్యవస్థలో పట్టుకొని ఉంటాయి. శరీరం మీకు పూర్వజన్మ కర్మ ఎక్కడ ఉంటుందంటే నీ యొక్క పీడితం, శరీరము పీడితంలో వస్తుంది. అతను ఆ యొక్క ఆలోచనలు మొత్తం వెళ్ళిపోయినాయి, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎప్పుడైతే అతనికి ఇక్కడ ధ్యానం కుదిరి సమాధి స్థితులకు వస్తుండో అప్పుడు సద్గురు ఎవరైతే ఉన్నారో అష్టావక్రుడు అతని సమాధి స్థితిని ఇచ్చేసిండు. అతను అలాగే ఉండిపోయాడు. గంటలు అయిపోయింది, ఓ రోజు అయిపోయింది. అప్పుడు కొన్ని అయితే అప్పుడు సద్గురు మెల్లిగా అతన్ని ధ్యానంలో నుండి పైకి సమాధిలో స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి బయటికి తేవడానికి కొన్ని క్రియలు ఉంటాయి. ధ్యానం చేస్తున్నారు కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావాలి అని అంటే మళ్ళీ కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు తెలిసిన వాళ్ళు సద్గురువులే చేస్తారు. ఆయన కొన్ని క్రియలు చేసి అతన్ని ధ్యానంలో నుండి మళ్ళీ బయటకు వచ్చేలా చేసిన తర్వాత అని అంటాడు, ఈ రాజ్యం అన్ని నువ్వు తీసేసుకో, నీకు ఇచ్చిన కదా గురుగారు, మీకు తీసేసుకోండి, నాకు ఇలాగే ఉండాలని ఉంది, ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళిపోతున్నా, నాకు ఏం అవసరం లేదు అని అంటున్నా. అప్పుడు అష్టావక్రుడు అంటాడు, నువ్వు నా బానిస్తావు కదా, నువ్వు నాకెట్లు ఇస్తావు? ఇదంతా నాదే, ఇదంతా నాది, నీ రాణులు నాది, నీ రాజ్యం నాది, నీ సేమంతులు నా వాళ్ళు, ఆఖరి నువ్వు నీ ఆలోచన కూడా నాది. బానిస అంటే అంతే, నీ ఆలోచన కూడా నాదే. ఇప్పుడు నేను నీకు ఇంకా మొత్తం 3 కదా వరాలు నావి, ఇప్పుడు నీకు మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది స్వామీజీ. ఇలాగే ఉండాలని ఉందా? అలాగే ఉండాలని ఉంది స్వామీజీ. సరే,
నీకు ఇలాగే ఉండేది, నీకు ఒక అవకాశం ఇస్తా, ఈ రాజ్యాన్ని మొత్తం నువ్వు పాలించాలి, నువ్వు రాజువి, నువ్వు లేకుంటే రాజ్యము నా లేక అష్టవంకరులు అయిపోతుంది. ఏమన్నాడు? రాజ్యానికి రాజు లేకుంటే అష్టవంకరులు అయిపోతుంది. కాబట్టి నువ్వు నా ప్రతినిధిగా, ఇది నా రెండో వరం, నువ్వు నా ప్రతినిధిగా నువ్వు ఈ రాజ్యాన్ని పాలించు. ఏమన్నాడు? నా ప్రతినిధిగా. దీన్ని ఏమంటారు? కర్మఫల త్యాగము అంటారు, అంటే కర్మ సన్యాస యోగము అంటారు. అది అతను చేస్తాడు పనులు, రాజ్యాన్ని పాలిస్తున్నాడు, కానీ తనకు సంబంధం లేదు. ఎవరు చేయమన్నారు? గురువుగారు చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నాను, అంతవరకు సంబంధం. దాన్ని పట్టించుకుంటున్నాడా? ఏమీ లేదు. మళ్ళీ అతను మోక్షం పొందిందా లేదా జనక మహారాజు? మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం మనం చేయాలి, చేస్తున్నాం. ధ్యానం చేయాలి, చేస్తున్నాం. కాబట్టి ఇంకో విషయం గురించి మన మనసులోకి తీసుకున్నంత వరకు మనం ధ్యానంలో ఇంకా ముందరికి వెళ్ళిపోతాము. ఆ యొక్క జ్యోతి తర్వాత అందులో చిన్న జ్యోతి, అక్కడి వరకనే మా ప్రయత్నం, జ్యోతి కనిపించే వరకు. ఆ జ్యోతి కనిపించే దాని చిన్న జ్యోతి కనిపిస్తుంది. దాని తర్వాత ఆ క్షణంలోకి వెళ్ళిపోయి ఆ యొక్క అంతరిక్షంలో అప్పుడు షూమేకర్లు తోక చుక్క గురువు గ్రహం ఢీకొంటుంది. అక్కడ ఎన్నైతే ముక్కలు చూస్తున్నామో అన్ని ముక్కలు రాత్రి బ్లాక్ అండ్ వైట్ టీవీ, అక్కడ కర్లా కనిపించేది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో కనిపించేది, అంతే తేడా. అప్పుడు అనిపించింది ఓ సంథింగ్ ఏదో జరుగుతుంది, ఏదో చూస్తున్న దిగిన వాస్తవం ఉంది అనుకున్న తర్వాత ధ్యానంలో ఇంకా వేరే స్టెప్స్కి వెళ్ళిపోయి అప్పుడు ఇలా అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవడము. మనకి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి దానికి యాక్సెప్ట్ చేయాలి, అంటే నాన్న అమ్మ వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. కానీ మా గురుగారు మౌనసం వాళ్ళు రావడం, ఆయన అడగడం, వాళ్ళని దత్తత తీసుకుంటున్న మార్గంలో అనడం, వారు అతనికి సరే స్వామి అని చెప్పడం, వారు అట్లా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతోని నాకు చాలా ఏళ్ళకి సంబంధం ఉంది. నేను మీకున్న సీడీ ఏతుంది మినిమం 10-15 వేలన్నా మేము ఫ్రీగా ఇచ్చినాం. హరీశ్వర్ అని మీకు ఇక్కడనే ఉన్నాడు, చైతన్యపురిలో. మాది చైతన్యపురిలో మా ఇల్లు కూడా ఉంది. అయితే అక్కడికి మా మహేశ్వరము కమర్షియల్ కట్టుకున్నాం ఇక్కడ రెంట్లకి. అయితే అక్కడ ఈ క్యాసెట్లను మేము ఇచ్చినాం. మీ యొక్క శాకాహార ఉంది కదా, నాకు అదే వచ్చింది. శాకాహార ర్యాలీ కాదు, ఫస్ట్ 5 రూపాయల బుక్ వచ్చింది, 2000 అనుకుంటుంది, 2000 అంత. అప్పుడు ఆ బుక్ 5 రూపాయల బుక్ మేము తీసుకెళ్ళి అందరికీ పంచాం. మొట్టమొదట తీసుకున్న కాపీ మేమే తీసుకొని పనిచేసినాం. అది మా పిల్లలు, మా ఊరి పిల్లలు వచ్చి అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు. ఓకే, జై గురు.